హలో హాయ్ అండి, ఫ్యామిలీ స్టార్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ ఫ్రైడ్ రైస్. బయట బాగా వర్షం పడుతుంది, వేడివేడిగా అయితే ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది. అందుకని మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మష్రూమ్స్ని 1-4 సార్లు వేడి నీళ్ళలో కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత ఈ పైన ఉన్నటువంటి లేయర్ని కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత ఒక్కొక్క మష్రూమ్ని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. అంతకుమించి ఎక్కువ చేయకూడదు. తర్వాత ఫ్రైడ్ రైస్కి అసలు కనిపించకుండా ఉంటుంది. ఫ్రైడ్ రైస్లో ఇవి కనిపించవు, అందుకని చిన్నగా ఉంటే ఇంకా అసలు అలానే వేసేసుకోవచ్చు. ఈ మష్రూమ్స్ని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. ఒక బాండిల్ పెట్టి దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. తర్వాత కట్ చేసినటువంటి మష్రూమ్స్ని ఇందులో వేసేసుకొని కొంచెం సేపు ఇలా మగ్గనివ్వాలి. దీంట్లో నుంచి కూడా వాటర్ వస్తుంది. అప్పుడు మనము అది వాటర్ ఇంకిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగినటువంటి అల్లము వెల్లుల్లిపాయల్ని సన్నగా తరిగినటువంటి అల్లం వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా వేసేసుకోవాలి. నేనైతే క్యారెట్ని తురుముకున్నాను, చిన్న చిన్న పీసెస్గా కూడా వేసుకోవచ్చు. ఒక పచ్చిమిరపకాయని ఇందులో అయితే వేసేసుకున్నాము. మన దగ్గర ఉన్నటువంటి క్యాప్సికమ్ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు. క్యాబేజ్ కానీ ఏమైనా వేయచ్చు ఇందులో. తర్వాత వేయించి పెట్టినటువంటి మష్రూమ్స్ని కూడా ఇందులో వేసేసుకున్నాము. తర్వాత ఇందులోనే సోయా సాస్ ఉంటుంది కదా, అది కొంచెం వేసేసుకున్నాను. నేను బాస్మతి రైస్ని తీసుకొని ఉడికించి 90% వరకు అయితే ఉడికించేసాను. దాన్ని మనము ఈ రైస్ని ఈ మష్రూమ్స్లో వేసేసుకోవాలి. దీన్ని బాగా కలిపేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను దీనిపైన చల్లుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా తొందరగా అయిపోయే మష్రూమ్ ఫ్రైడ్ రైస్. మీరు కూడా ఇంట్లో చేసి ఇది చల్లగా ఉన్నప్పుడు ఇట్లా వేడివేడిగా వండుకొని తింటే ఎంతో చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ స్టార్ కిచెన్ని. మష్రూమ్స్ కూడా బాగా టేస్టీగా బాగా ఉంటాయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.